శ్రీమాత్రే నమః. ఈరోజు 6వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 5వ శ్లోకాన్ని చెప్పుకుందాం. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నాత్మం వేత్థ పరంతప. 6వ శ్లోకం. అజోపి సన్నవ్యయాత్మ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మ మాయయా. అజో అంటే పుట్టుకలేని పి అయినా సరే, సన్నవ్యయాత్మ సన్ను ఉండి, వ్యయాత్మ ఆత్మ అంటే నాశనము లేని, భూతానాం ఈశ్వరోపి సన్ భూతాన సమస్త ప్రాణులకు ఈశ్వరోపి స్వామి అయి కూడా సన్ ఉండి, ప్రకృతి యొక్క స్వామధిష్ఠాయ స్వామ అంటే నా యొక్క స్వీయ అని అర్థం అన్నమాట. స్వామధిష్ఠాయ స్థితుడై ఉండి, సంభవామ్యాత్మ మాయయ నేను వ్యక్తమవుతాను నా యొక్క యోగమాయా శక్తి చేత. సంభవాత్మ మాయయ అంటే వ్యక్తమవుతాను నా యొక్క యోగమాయా చేత అని అర్థం. నేను పుట్టుకలేని వాడిని అయి ఉండి కూడా, సమస్త ప్రాణులకు ప్రభునై ఉండి కూడా, నాశనం లేని వాడినై ఉండి కూడా నేను ఈ లోకంలో నా యోగ మాయా దివ్య శక్తిచే అవతరిస్తుంటాను అనేసి ఇక్కడ భగవంతుడు అర్జునునికి చెప్తున్నారు. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్తాం. అజోపి సన్నవ్యయాత్మ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మ మాయయా. 7వ శ్లోకం రేపు చెప్పుకుందాం.